నమస్తే. ఈవేళ మనం చూడబోయే టిప్ ఏంటంటే చాలా 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 అవసరమైన, ప్రతి మనిషికి ఈరోజు ప్రాబ్లమ్స్తో ఉంటున్న మన సమస్యకి ఒక సొల్యూషన్ అనమాట. ఇది కూడా సిద్ధగురు గారు ఇచ్చిన టిప్ అనమాట. ఇప్పుడు ఇదేంటంటే బోన్ రిలేటెడ్. అంటే ఇప్పుడు మనం సపరేట్గా నాకు మోకాళ్ళ నొప్పి, నాకు ఎముకల్లో నొప్పి, జాయింట్స్లో నొప్పి, స్పైన్లో పెయిన్, హిప్పులో పెయిన్, ఇలా మొత్తం ఒక్కొక్కటిగా చెప్పకుండా టోటల్గా ఎముకలు అని చెప్తామన్నమాట. బోన్స్లో అని చెప్తాం. టోటల్గా బోన్స్లో అని చెప్పేటప్పుడు ఏంటంటే స్కెలిటల్ సిస్టమ్ కంప్లీట్గా తల నుంచి మనం చూసుంటాం. మీరు కావాలనుకుంటే మీరు గూగుల్లో కూడా టైప్ చేసి స్కెలిటల్ సిస్టమ్ అని వేస్తే మీకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది. తల నుంచి కాళ్ళ గోటి దాకా ఉన్న బోన్స్ కంప్లీట్, అన్ని జాయింట్స్, అన్ని బోన్స్ అన్నమాట. ఈ బోన్స్ని ఎలా వచ్చి మనం హెల్తీగా మనం చేసుకోవచ్చు, ఎలా చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం, ఇది పాతకాలపు ఏన్షియంట్ సిద్ధ పురుషులు చెప్పిన టిప్ అన్నమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను చాలా టిప్స్ ఇస్తూనే ఉన్నాను. ఇది ఎందుకు మళ్ళీ ఇస్తున్నాము అంటే, కనీసం ఒక 5-6 టిప్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఒకటి పని చేస్తుందా, ఒకటి పని చేయదా అనే క్వశ్చన్ కాదు ఇక్కడ. అందరికీ అన్నీ ఈజీగా ఉండదు చేసుకోవడానికి, అన్నీ అందుబాటులో ఉండవు చేసుకోవడానికి. కొన్ని ఒక్కొక్కరికి యూస్ఫుల్గా ఉండేటప్పుడు వాటిని చేసుకోవచ్చు. ఇది కూడా అలాగే వజ్రకర్పం అంటారు. దీని పేరు వచ్చి వజ్రకర్పం అని అంటారనమాట. వజ్ర అంటే ఈ మనం ఏ మూలికల్లో చేయబోతున్నాము అంటే నల్లేరు అనమాట. నల్లేరు, దీనికి ఇంకో పేరు ఏంటంటే తమిళ్లో వజ్రవల్లి అంటారు. వజ్రం అంటే డైమండ్ కదా, మన బోన్స్ని డైమండ్ లాగా, అంటే డైమండ్ అంటే ఏంటి అర్థం, విరగడానికి కాకుండా, విరగలేక అంత స్ట్రాంగ్ చేస్తుంది కాబట్టి దీనికి వజ్రవల్లి అని తమిళ్లో ఒక పేరు ఉంది. దీనికి పెరండై అంటారు, కానీ దీనికి సిద్ధపురుషులు పెట్టిన పేరు వజ్రవల్లి అంటారట దీన్ని. సో ఓకే, ఇప్పుడు బోన్లో మనకి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరం పంచతత్వాలతోటి అయినది కదా, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్. ఇప్పుడు వాటర్ ఎనర్జీ కంప్లీట్ డ్రైన్ అవుట్ అయిపోయింది, ఫుల్ డ్రై అయిపోయింది అంటే అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా ఒకటే, అండ్ బోన్స్, హెయిర్, చెవులు, ఈ 6 డిపార్ట్మెంట్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు బోన్స్ ఎక్కడ వచ్చింది? వాటర్ ఎనర్జీలో ఉంది. ఈ వాటర్ ఎనర్జీ డ్రై అయిపోయినప్పుడు మనకి కంప్లీట్గా దానికి ఈ ఆర్గన్స్కి దేనికి కూడా ఫుడ్ అనేది, ఎనర్జీ అనే ఫుడ్ దొరకలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఇవన్నీ కూడా ఈ ఆర్గన్స్ అన్నీ కూడా, ఈ 6 డిపార్ట్మెంట్ కూడా. సో అలా వచ్చేదే మనకి బోన్ అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కటి సపరేట్గా చెప్పక్కర్లేదు. నాకు మోకాళ్ళ నొప్పిగా ఉంది, నాకు హిప్ బోన్ ప్రాబ్లం, నాకు స్పైనల్ కాలం ప్రాబ్లం, నాకు L4, L5 ప్రాబ్లం, నాకు C5, C6, C7 ప్రాబ్లం, నాకు స్పైనల్ కాలంలో స్పాండిలైటిస్ ఉంది, షోల్డర్ పెయిన్ ఉంది, ఫ్రోజన్ షోల్డర్స్ ఉంది, నీ పెయిన్ ఉంది, యాంకిల్ పెయిన్ ఉంది. ఇలా సపరేట్గా మనం చెప్పక్కర్లేదు. కంప్లీట్గా వాటర్ ఎనర్జీ అంటే కంప్లీట్ బోన్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్ అనమాట. ఈ స్కెలిటల్ సిస్టమ్ని కంప్లీట్గా మనం సరి చేసుకోవడానికి ఉన్న ఒక సొల్యూషన్ సిద్ధగురు గారు ఇచ్చారు. ఇది ఏంటంటే మనకి నల్లేరు కదా, ఈ నల్లేరులో ఏమేమి ఉన్నాయి? వైటమిన్ సి ఉంది, వైటమిన్ ఈ ఉంది, చాలా ఎక్కువ కాల్షియం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే డయాబెటీస్ వాళ్ళకి, వెయిట్ లాస్కి, అండ్ బోన్ హెల్త్కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇట్ ప్రివెంట్స్ ఆస్టియోపోరోసిస్ అండ్ యాంటీ అల్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మెనోపాసల్ ఫర్ ఉమెన్ అనమాట. లేడీస్కి మెనోపాస్ అయిపోయినప్పుడు కాల్షియం బాగా తగ్గిపోతుంది కదా, సో అప్పుడు మనకి చాలా యూస్ఫుల్గా ఉన్న ఏకైక వెజిటబుల్ అని చెప్పొచ్చు దీన్ని మనం. ఇది వచ్చి వజ్రవల్లి కదా, సో నల్లేరు ఇది అంత బాగా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట బలానికి. అండ్ దీనిలో మనం ఏమేమి వాడబోతున్నామంటే నల్లేరు, చింతపండు, ఉప్పు. ఇప్పుడు చింతపండులో ఏముంది? వైటమిన్ సి ఉంది, ఫ్లెవనాయిడ్స్ ఉంది, క్యారోటనాయిడ్స్ ఉంది, అండ్ బి కాంప్లెక్స్ ఉంది, మెగ్నీషియం, కాల్షియం ఉంది దీనిలో. మళ్ళీ సీ సాల్ట్లో ఏముంది? మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం. ఇంతే. ఈ 3 వస్తువులు పెట్టి మనం ఈరోజు ఈ గొప్ప టిప్ని మనం చూడబోతున్నాం. ఇది అసలు ఎంత గొప్ప టిప్ అంటే సిద్ధ పురుషులు కూడా వాడిన టిప్ అట ఇది. ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే, ఈ నల్లేరు ఉన్నాయి కదా, దాన్ని తీసుకొని
ఆ జాయింట్ ఉంటుంది కదా, ఒక కొంత దూరం పొడుగు ఉంటుంది, మన చెయ్యి ఎంత పొడుగు ఉంటుంది, మళ్ళీ ఒక జాయింట్, ఎవ్రీ జాయింట్ని మాత్రం రిమూవ్ చేసేయాలి. చేసేసి ఒక 100 గ్రాములు నల్లేరు తీసుకొని 10 గ్రాములు సముద్రపు ఉప్పు, 30 గ్రాములు చింతపండు, ఇంతే కొలత అండి. సో పాత చింతపండు అయినా పర్వాలేదు, కొత్త చింతపండు అయినా పర్వాలేదు. పాత చింతపండు కొత్త చింతపండు ఏదో ఒక చింతపండు కావాలి. ఇది 100 గ్రామ్స్ నల్లేరు, 10 గ్రాములు ఉప్పు, 30 గ్రాములు చింతపండు. ఈ మూడుని ఏం చేయాలి, ఆ జాయింట్ మాత్రం తీసేసి మిగతా మీరు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. నల్లేరుని కట్ చేసుకొని మన రోలు ఉంది కదా, ఆ రోలులో ఈ నల్లేరు, ఉప్పు, చింతపండు మూడుని వేసి బాగా దంచాలట. ఎంత దంచాలి అంటే 3 కలిసి ఒక పిండి రూపంలో అయిపోవాలి. అది మెత్తగా, ఇక్కడ చింతపండు ఉందా, దానిలో నల్లేరు వేసామా, ఉప్పు వేసి ఏమీ తెలియకూడదు, ఒక ముద్దలాగా అయిపోవాలి, బాగా పిండి రూపంలో అయిపోతుందట. అది అంత బాగా దంచాలి, రోడ్తోనే దంచాలి. దంచేసి బాగా ఒక చిన్న చిన్న గోళీల సైజుకి రౌండ్గా చేసుకోండి. రౌండ్గా చేసుకొని దాన్ని మళ్ళీ 2 చేతులు పెట్టి మనం అప్పడాలు చేసినట్టుగా సన్నగా చేతుల్లోనూ అలా ప్రెస్ చేసుకుంటే సన్నగా వచ్చేస్తాయి. ఇవి చిన్న ఒక అప్పడాల్లాగా చేసుకోవాలి. దాన్ని చేతుల్లోనే చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చపాతీ కర్రలో చేసి ఇలాగా సన్నగా గోలిగుండులా చేసుకొని దాన్ని సన్నగా అప్పడంలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి బాగా ఎండలో పెట్టేసుకోండి. బాగా ఎండలో పెట్టేసి రౌండ్గా అప్పడంలాగా చిన్నవిగా చిన్న అప్పడంలాగా చేసి 1 రూపీ కాయిన్ సైజ్కి, అది అలా గుర్తుపెట్టుకోండి. 1 రూపీ కాయిన్ సైజ్కి రుద్దేసుకొని ప్లేట్లోనూ పేపర్లోనూ పెట్టి బాగా ఎండలో పెట్టుకోండి. ఇప్పుడు ఎండ సీజన్ కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఎండలో పెట్టేసుకొని దీన్ని ఏం చేయాలి, ఎండలో పెట్టుకొని బాగా ఎండిపోయిన తర్వాత ఇలా 2 విరుగుతాయి కదా, 2 తుంచితే విరుగుతాయి. అలా విరిగినాక ఒక 1/2 కేజీ నెయ్యి, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి కావాలి. 1/2 కేజీ పోసేసుకొని కొంచెం సిమ్లో పెట్టి బాగా వేడి చేసుకొని ఆ సిమ్లోనే దీన్ని ఒక్కొక్కటిగా వేసి బాగా అప్పడం వేపినట్టుగా వేపేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి. సో బాక్స్లో వేసి పెట్టేసుకోండి. ఈ నెయ్యి తీసి ఇంకో బాక్స్లో పోసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎవ్రీడే మధ్యాహ్నం పూట ఒక పూటకి ఫస్ట్ అన్నంలో 1 స్పూను 2 స్పూను నెయ్యి వేసి, ఒక ముద్దకి నెయ్యి వేసుకొని, ఇదే నెయ్యి వాడాలి, వేసుకొని దానిలో వేపు పెట్టుకున్నాం కదా, చిన్న విల్లే అంటాం తమిళ్లో దాన్ని. సో చిన్న అప్పడంలాగా మన 1 రూపీ సైజుకి ఉంది కదా, దాన్ని ఒకటి పెట్టుకొని అన్నం ఒక ముద్ద, ఫస్ట్ ముద్ద తినాలి. అన్నం కంపల్సరీ వేడి అన్నంలోనే తినాలి. ఇది ఈ నెయ్యిలో ఏమవుతుంది అంటే మనం వేపినప్పుడు ఈ నల్లేరులో, చింతపండులో, ఉప్పులో ఉన్న ఎసెన్స్ అన్నీ కూడా ఎండిపోయినా దానిలో దిగుతుందట. అవి దిగి ఇవి డైరెక్ట్గా ఈ ఫ్యాట్ అన్నది మనకి డైరెక్ట్గా వెళ్ళిపోయి బోన్స్ అన్నిటికీ కూడా అది కూడా మనకి బలం చేస్తుంది. కాబట్టి ఆ నెయ్యి కంపల్సరీ అనమాట మనకి తినడానికి. ఆ నెయ్యి తీసుకొని దానిలో ఫస్ట్ ముద్ద ఇలా పెట్టుకొని తినేయడం అనమాట. ఎన్ని రోజులకి చేయాలి ఇది, 48 డేస్కి. మళ్ళీ బాగానే ఉంది కదా, రోజుకి 2-3 అలా తినక్కర్లేదు, ఒక్కటి తింటే చాలు మనకి. ఇలా ఒక్కటి తింటే సరిపోతుంది. దీనికి పథ్యం ఉంది, ఏమిటి అంటే ఆవాలు పడదు. ఆ 48 డేస్కి ఆవాలు వేసి తాళింపు చేసుకోకండి, ఓన్లీ జీలకర్ర వేసి తాళింపు చేసుకోండి. లేకపోతే తాళింపు వేసుకోకుండా కూడా తినొచ్చు మిగతా వస్తువులన్నీ కూడా. ఇది ఫస్ట్ ముద్ద తినేసి మళ్ళీ మీరు అన్నీ తినొచ్చు, కానీ దేనిలో ఆవాలు వేయకూడదు కంపల్సరీ. ఏంటంటే ఆవాలు కంపల్సరీ, నో ఆవాలు, నో నాన్ వెజిటేరియన్, ఎగ్గుతో సహా ఏం నాన్ వెజిటేరియన్ లేదు. నువ్వుల నూనె వద్దు 48 డేస్కి. ఏ కూరల్లో కూడా నువ్వుల నూనె వద్దు, ఆవాలు వద్దు, ఇంకా వెజిటేరియన్ వద్దు. ఇవి లేకుండా 48 డేస్కి తీసుకున్న తర్వాత మీరు మీ బాడీని మీరే గమనించుకోండి, తెలుస్తుంది. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా ప్రాబ్లం ఉన్నది అనుకోండి, మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేసుకొని తినండి ఇలాగా. సో ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చేసి పెట్టేసుకోవడం అనేది, ఈ అప్పుడల్లా చేసి పెట్టేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా చేసి పెట్టుకొని 48 డేస్ వాడి మీకు వస్తున్న రిజల్ట్ని మాకు కంపల్సరీ తెలియజేయండి. ఎందుకంటే ఇది చాలా ఈజీ టిప్స్, మా సిద్ధగురు గారు ఇచ్చారంటే అథెంటిక్ ఉంటుంది దీనికి. కాబట్టి బోన్ ప్రాబ్లం ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇది వాడి దీని బెనిఫిట్స్ని పొంది మాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.